హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను లాస్ట్ వీడియోలో నేను చెప్పినాను నాకు ఓనర్గా ఉండడం కంటే వర్కర్గా ఉండడం చాలా ఇష్టం అని. ఎందుకనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ వర్కర్స్కి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయా అనేది కూడా ఈ వీడియోలోనే చెప్తాను. ఓనర్గా ఉంటే చాలా టెన్షన్స్ ఉంటాయి. మెయిన్ వర్కర్కి ఏ టెన్షన్ ఉండదు కదా. అందుకే నాకు వర్కర్ అంటేనే ఇష్టం అనమాట. వర్కర్గా ఉండడమే ఇష్టము. ముందు ఒక 30 years బ్యాక్కి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు వర్కర్స్కి చాలా ఇంకా బెనిఫిట్స్ చాలా తగ్గిపోయినాయి. ఇంతకుముందు ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉండే. అప్పుడు 30 years బ్యాక్ నుండి నేను చెప్తాను. ఇప్పుడు 30 years బ్యాక్ అంటే ఓ మగ్గం నేర్చుకునేకి వెళ్తున్నారు అంటే ఇంక అంతే. వాళ్ళు పల్లెటూరు నుండి అట్లా వెళ్ళేవాళ్ళు అనమాట, టౌన్లకి. అట్లా వాళ్ళు ఇంకా ఇంట్లో వదిలేసేసి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లోనే ఉండి మగ్గం నేర్చుకొని వాళ్ళే భోజనము పెట్టి వాళ్ళే చూసుకునేవాళ్ళు అనమాట. మగ్గం నేర్పించి వాళ్ళకి మగ్గం ఇడిపించుకొని పని చేయించుకునేవాళ్ళు. భోజనము కూలి అంతా కూడా వాళ్ళదే అనమాట. అట్లుండే మళ్ళీ ఎట్లా మారింది అంటే ఓవర్ నైట్ ఈ వీవర్స్లో చెప్తున్నాను. పవర్ లూమ్స్ మగ్గాల్లో వీవర్స్ అంటే చాలా రకాలు ఉంటారు. వీవర్స్లో వర్కర్స్ గురించి నేను చెప్తున్నాను. అది క్యాష్ ప్రైజ్ ఇచ్చి అంటే ఓవర్ నైట్ ఇన్ని వీక్లీ పేమెంట్ ఉంటుందని చెప్పినాను నేను ఆల్రెడీ. వీక్లీ పేమెంట్ ఇన్ని చీరలు ఎక్కువ నేస్తే కినా వాళ్ళు ఇంత పెడతా అంటారనమాట టార్గెట్. దానికంటే ఎక్కువ నేస్తే టార్గెట్ అన్ని నేస్తే నీకు క్యాష్ ప్రైజ్ అనమాట. ఓవర్ నైట్ పెట్టిండే వాళ్ళకి లాస్ట్ వీకెండ్ రోజు ఓవర్ నైట్ పెట్టాలి. ఓవర్ నైట్ పెట్టిండే వాళ్ళకి ఒక 200-300 ఎక్స్ట్రా ఇచ్చి పెట్టిపించేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు అది కూడా పోయింది. ఇంకొకటి ఇప్పుడు కూడా జరుగుతున్నది ఏంటి అంటే ఈయన వర్కర్స్కి అడ్వాన్స్లు ఇస్తారు ప్రతి ఒక్క దగ్గర. ఇది ఫెసిలిటీ ఏ దాంట్లోనూ ఉండదు కదా మనకి. ఏ జాబుల్లోనూ మనమే వెళ్ళి వెతుక్కొని జాబ్ ఇస్తే వాళ్ళు శాలరీ ఇచ్చేది మనకి అన్నీ కట్ చేసుకొని మనకు అప్పటికి శాలరీ ఇస్తారు. కానీ దీంట్లో వాళ్ళకి అడ్వాన్స్లు ఇచ్చి ఈ పనులకి తెచ్చుకుంటారనమాట. అట్లుంటుంది. అండ్ పండక్కి ఇనాములు ఇస్తారు. అట్లా ఉంటుంది. పండక్కి ఇనాములు ఇస్తారు. వాళ్ళకి మాత్రము బయట ఎక్కడైనా కానీ మనకి మంత్లీ పేమెంట్ ఉంటుంది, ఇక్కడ వీక్లీ పేమెంట్ ఉంటుంది. వీక్లీ వాళ్ళకి పేమెంట్ అనేది వాళ్ళకి ఇచ్చేయాల్సిండేదే. ఒక్కరోజు లేట్ చేసినా కూడా వాళ్ళు ఒప్పుకోరు అనమాట. అట్లుంటుంది. అందుకే వర్కర్గా ఉంటేనే చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. ఇది ఓనర్కి చాలా కష్టాలు ఉంటాయి, వర్కర్కి చాలా తక్కువ కష్టాలు. కానీ అన్నీ అంటే టెన్షన్స్ ఏమి ఉండవు, పెట్టుబడి ఉండదు, ఏముండదు కదా మనకి. అట్లా చాలా బెస్ట్ అనమాట. అంతే. ఇంకా బాయ్. ఇది మనం వేయించిన కొత్త డిజైన్. చీర స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఇట్లా డిజైన్ చెక్ చేసుకొని దాని తర్వాత చీర స్టార్ట్ చేసి చీరలకి అనేది ఆ డిజైన్ అనేది వేస్తాం. బాగుంది డిజైన్. ఈ డిజైన్ క్రియేట్ చేసింది మనమే అనమాట. అండ్ శారీస్ కావాలంటే కన్నా కింద కామెంట్ చేయండి. ఇదే మనం వేసిన కొత్త డిజైన్. శారీలోకి వేసిన తర్వాత ఎట్లా ఉంది డిజైన్ అనేది చెప్పండి. అండ్ నాకైతే కింద చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చిన్న ఫ్లవర్స్ కదా, చిన్న డిజైన్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి. శారీస్ బిజినెస్ చేసేవాళ్ళు వీవర్స్ దగ్గర డైరెక్ట్ శారీస్ కొనాలి అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఇప్పుడే చీర అయితే కన్నా స్టార్ట్ చేసినాను. ప్రతి ఒక్క చీర స్టార్ట్ చేసిన వెంటనే నిలువ కలర్, అడ్డునేత కలర్ 2 కలర్స్ బుక్లో ఎంటర్ చేయాలన్నమాట. ఏ డేట్లో నువ్వు ఈ చీర మొదలు పెట్టినావు ఇలా నోట్ చేసుకోవాలి. ఇలా నోట్ చేసుకున్నప్పుడే ఒక్క చీర కూడా మనకి మిస్టేక్ అనేది ఉండదు అనమాట. ప్రతి ఒక్క చీర నోటెడ్ ఉంటుంది. ఈ బుక్ అనేది ఓనర్ దగ్గర ఒకటి ఉంటుంది, వర్కర్ దగ్గర ఒకటి ఉంటుంది. 2 బుక్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్క చీర అనేది ఇక్కడ వర్కర్ దగ్గర నోటెడ్ చేసుకుంటారు, అక్కడ ఓనర్ దగ్గర నోట్ చేసుకుంటారు. వాళ్ళు వీకెండ్ నోట్ చేసుకుంటారు, వీళ్ళు ప్రతిరోజు డేట్తో సహా వీళ్ళు నోట్ చేసుకుంటారు. అప్పుడే మనకి చీర మిస్ అవ్వదు. అండ్ ప్రతి ఒక్క మగ్గం దగ్గర పెద్ద ఓనర్స్ సీసీటీవీ కెమెరా ఉంటుంది. ఒక్కొక్క మగ్గానికి ఒక్కొక్క సీసీటీవీ కెమెరా ఉంటుంది. ప్రతి ఒక్క మగ్గానికి ఒక్కొక్క బుక్ ఉంటుంది. నువ్వు చీరల్లో ఏ మిస్టేక్ చేసినా కూడా ఈ బుక్లో తెలిసిపోతుంది. అండ్ మన బుక్ వచ్చేసి ఇదే.